నిన్న పేపర్లో చదివిన 3 అంశాలు మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. మొదటిది, కూకట్పల్లిలో ఒక 10 ఏళ్ల అమ్మాయిని ఒక 14 ఏళ్ల స్కూల్లో చదివే విద్యార్థి అతి దారుణంగా కర్కశంగా చంపేశాం. ఇది నేను చదివిన మొదటి వార్త. రెండవది, భూపాలపల్లిలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఒక టీచరు తన సహ టీచర్ల మీద చర్యలు జరపాలి అని చెప్పి పిల్లలు తాగే మంచినీళ్లలో పెస్టిసైడ్ కలిపాడు. ఇది నేను చదివిన రెండవ సంఘటన. మూడవ ఘటన, ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్ అరుణ్ చక్రవర్తి అని ఆయనను ప్రొఫెసర్ ఆఫ్ స్టూడెంట్ వెల్ బీయింగ్ అనిగా నియమించడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఐఐటిలో ఒక ప్రొఫెసర్ని స్టూడెంట్ వెల్ బీయింగ్గా అపాయింట్ చేయడం, తరువాత కౌన్సిలింగ్కు, సైకియాట్రిక్ కౌన్సిలింగ్కు వచ్చే విద్యార్థుల సంఖ్య సంవత్సరాలు పెరిగిపోతున్నాయన్నది నిన్న వచ్చిన రిపోర్ట్. ఈ 3 అంశాలు చదివిన తర్వాత ఈరోజు ఈ కాన్ఫరెన్స్కు నేను వస్తున్నానని తెలిసి మీ ముందు కూడా ఈ 3 విషయాలు ప్రస్తావించాలని నేను అనుకున్నాను. ఎటువైపు వెళుతున్నాం, ఏ విధంగా సమాజం ముందుకు వెళుతోంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఐఐటి అని చదివిన పిల్లలు మరి ఫైనల్గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్నది మనం ఆలోచించాల్సిన అంశం. 10వ తరగతిలో చదువుతున్న పిల్లవాడు ఇంకొక అమ్మాయిని ఎందుకు ఇంత కర్కశంగా చంపేస్తున్నాడు అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. పిల్లల భవిష్యత్తు కోరాల్సిన ఒక టీచరు ఆ పిల్లలకు ఏదైనా జరగాలని ఏమాత్రం ఇంగీత జ్ఞానం లేకుండా కూడా ఆ పిల్లలు తాగే నీళ్లలో పెస్టిసైడ్ కలిపే స్థాయికి ఒక మాస్టర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడన్నది మనం ఆలోచించాల్సిన అంశం.